ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శబ్దమంతరం ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ అరుణోదయ వాగ్దాన కోడికకు చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ మార్చి నెల ప్రారంభములో దేవుడు మనలందరినీ తీసుకుని వచ్చారు. ఫిబ్రవరి నెలంతా దేవుని కృప, దేవుని క్షేమము, దేవుని సన్నిధి, దేవుని సహవాసము, దేవుని ఆదరణ, దేవుని అపారమైన ప్రేమ మన జీవితాలకు దేవుడు దయచేసి ఈ మార్చి నెల ప్రారంభంలో ఇలాగున్న ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి కృపనిచ్చారు. పక్షులైనా మేలుకొనక ముందే ఈ అరుణోదయముని దేవుని పాదాల వద్ద చేరటానికి, దేవుడిచ్చిన వాగ్దానాల్ని మనం చేపట్టడానికి దేవుడు కృపనిచ్చారు కనుక మరి ఈ మార్చి నెల దేవుని సన్నిధిలో మన జీవితాల్లో అనేకమైన మహత్తరమైన కార్యాలు ప్రభు జరిగించినట్లుగా ఒకసారి అందరం చేతులు చాపలాగు నిండు మనసుతో స్తోత్రించుదామా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ మార్చి నెల ప్రారంభం రోజు మొదలుకొని ముగింపు రోజు వరకు ఈ నెలలో ఉన్న ప్రతి రోజును దేవుడు మనకి సంతోషంగాను, సమాధానంగాను, నెమ్మదిగాను, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మన వెంట వచ్చినట్లుగా, దినమంతయు మనము సంతోషించేటట్టుగా ఈ నెలలో ఉన్న ప్రతిరోజు దేవుడు మన జీవితంలో సంతోషకరంగా మార్చినట్లుగా ప్రభుని స్తోత్రించేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. ఎబ్రీ పుస్తకం 10వ అధ్యాయం 23వ వచనంలో వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని నిశ్చయముగా పట్టుకొందుము. ఆమేన్. చూడండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మన నిరీక్షణ విషయమై మనము ఒప్పుకొనిన దానిని నిశ్చయముగా, నిశ్చలముగా అనగా గట్టిగా పట్టుకొందుము. ఆమేన్. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక మన జీవిత దినములన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణను నిశ్చయముగా లేదా నిశ్చలముగా కదలకొండగా గట్టిగా మన అందరము పట్టుకొందుము గాక. మనమందరము గట్టిగా పట్టుకొందుము గాక. దేవుడు మన జీవితాల్లో ఆయన నిరీక్షణ ద్వారా జరిగించే ప్రతి కార్యమును మనందరము అనుభవించుదుము గాక. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. పితరుల జీవితాల్లో ఆయన ఏ మాటలైతే ఇచ్చారో, ఏ ప్రమాణాలైతే ఇచ్చారో, ఏ వాగ్దానాలైతే చేశారో వాటిలో ఒకటి కూడా వాగ్దానములలో ఒకటి కూడా అది నెరవేరకుండా పోలేదని, తప్పిపోలేదని ప్రియులారా భక్తులు వ్రాశారు. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 56వ వచనం, ఎట్లనగా తాను చేసిన వాగ్దానమంతటిని బట్టి ఇజ్రాయేలులైన తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభ వాగ్దానములలో ఒక్క మాట అయినా తప్పిపోయినది కాదు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని ఒకసారి గణపరచండి. ఆమేన్. ఆయన తన పరిశుద్ధుడైన దైవజనుడైన మోషే ద్వారా దేవుడు చేసిన వాగ్దానములలో, శుభ వాగ్దానములలో ఒక్కటైనా సరే, ఒక్క మాట అయినా సరే తప్పిపోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున చూడండి ఎంత నమ్మదగిన దేవుడో.
మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎంత నమ్మదగిన దేవుడో, ఎంతగా నమ్ముకోదగిన దేవుడో చూడండి. ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక్క మాట కూడా తప్పిపోలేదంటే. ఏమండి, ఇంకేం కావాలి మన జీవితాల్లో? ఆయన యందు నిరీక్షణ ఉంచటానికి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మనం విశ్వసించి, ఆ వాగ్దానం చేసిన దేవుడు మన జీవితాల్లో ఏదైనా నెరవేర్చగలడనే ఒక నిరీక్షణ కలిగి, ఆ నిరీక్షణని గట్టిగా పట్టుకొని మనం ముందు కొనసాగడానికి ఇంక ఏ ఆధారాలు మన జీవితాల్లో కావాలి? నా ప్రియులారా, ఆయన పరిశుద్ధ భక్తుల జీవితాల్లో ఏ శుభవాగ్దానాలు చేసినా ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. మరి ఈ మార్చి నెలలో ప్రభు మన జీవితాల్లో చేయబోతున్న తన శుభ వాగ్దానములలో ఏది తప్పికపోకుండా దేవుడు మనందరి ఎడల, ఈ పరిచర్య ఎడల, మీ ఎడల దేవుడు నెరవేర్చునుగాక. గట్టిగా చెబుతాం, నెరవేర్చునుగాక. శుభ వాగ్దానాల్లో ఒక్కటైనా మన జీవితాల్లో నెరవేరకుండా ఉండునుగాక. ఆమేన్. ఇప్పుడు మార్చి నెలకై దేవుడు మనకిచ్చిన వాగ్దానం కొరకు మనం వాగ్దానాన్ని బట్టి మనం ముందుకు సాగుదాం. చూడండి, హోషేయ పుస్తకం 2వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. అక్కడ నుండి వారిని తోడుకుని వచ్చి, దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిస్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఆమేన్. ప్రియులారా, మీరు నోట్ చేసుకోవాల్సిన మాట, ఆకోరు లేదా శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను. ఆకోరు లోయ అంటే శ్రమగల లోయ అని అర్థం. శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను అని ప్రభు మాట్లాడుతున్నారు. మానవ జీవితాల్లో మరి శ్రమలు అనేవి ఎంతో ఎక్కువగా అవి విస్తరిస్తూ ఉంటాయి. అందుచేత దేవుడు మాట్లాడుతున్న మాట, ఈ నెలలో, మార్చి నెలలో మనకు వాగ్దానం చేస్తున్న మాట, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా నేను చెయ్యబోతున్నాను. ఆమేన్. గట్టిగా దేవుడిచ్చిన వాగ్దానం కొరకు చేతులెత్తి అలాగున స్తోత్రం స్తోత్రం అంటూ చప్పట్లు కొట్టండి. స్తోత్రం 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 స్తోత్రం. మానవ జీవితాల్లో శ్రమలు అనేవి ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని, ప్రాముఖ్యమైన ఘట్టాన్ని మానవ జీవితంలో ఈ పాత్రను పోషిస్తూ ఉంటాయి. శ్రమ లేకపోతే ఒక మనిషి పరిపూర్ణుడు కాలేడని, శ్రమ లేకపోతే ఒక మనిషి దేవుని మీద ఆధారపడలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శ్రమ నుండి ఉండుటయే నాకు మేలాయను, శ్రమ నుండి ఉండుటయే నాకు మేలాయను అని భక్తులు వ్రాస్తారు. శ్రమకు తాళలేక నేను యెహోవాకు మొర్రపెట్టితిని అని భక్తులు కీర్తన గ్రంథములో వ్రాశారు. శ్రమ అనేది మనిషి జీవితంలో వచ్చినప్పుడు అది మేలుకే కానీ కీడుకు కాదని దేవుని వాక్యాల్లో వ్రాయబడి ఉంది. శ్రమ అనేది మన జీవితాల్లో కలిగినప్పుడు మనము దేవుణ్ణి ఆనుకోవడానికి, దేవుని మీద ఆధారపడడానికి, మనం ఇంకా నిరీక్షణ గలవారుగా మారటానికి దేవుడు ఆ శ్రమని ప్రియుల ద్వారముగా మారుస్తాడు. శ్రమ కలిగిన లోయని నిరీక్షణ ద్వారముగా నేను చేస్తాను అంటున్నాడు. ఎక్కడ శ్రమ ఉందో అక్కడే శ్రమ కలిగిన అనుభవాల మధ్యలోనే ఒక నిరీక్షణ దాచబడి ఉంది. శ్రమలు దాగి ఉన్న చోటే ఒక నిరీక్షణకు ఆధారము కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాగ్దానం కూడా శ్రమలలో నేను అతనికి తోడై ఉండెను, అతన్ని విడిపించెదను, అతన్ని గొప్ప చేసేదను, అతని నామాన్ని నేను ఘనపరిచెదను అని దేవుడు సెలవిచ్చాడు. స్తోత్రం చెప్పండి. శ్రమ లేకపోతే దేవుడు తోడుగా ఉండడు, శ్రమ లేకపోతే దేవుడు విడిపించడు, శ్రమ లేకపోతే ప్రియులరా 91వ కీర్తన 14వ వచనం, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను,
శ్రమలో నేను అతనికి తోడై ఉండుదును, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. చూడండి 91 కీర్తన 15వ వచనంలో, శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను అంటున్నాడు. ఎక్కడ శ్రమ ఉందో అక్కడ దేవుని తోడుంది. బాగా వినండి ప్రియులారా, ఎక్కడ శ్రమ ఉందో అక్కడ దేవుడు ప్రియులారా గొప్ప చేసే ఒక అనుభవాన్ని చూస్తున్నాం, విడిపించే అనుభవాన్ని చూస్తున్నాం. ఎక్కడ శ్రమ ఉందో ఆ శ్రమను తప్పించి దీర్ఘాయువు చేత దేవుడు తృప్తిపరిచే అనుభవాన్ని చూస్తున్నాం. ఎక్కడ శ్రమ ఉందో అక్కడ దేవుడు తన రక్షణను చూపించే ఒక గొప్ప మహిమ కలిగిన కార్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. శ్రమ లేకపోతే మన జీవితాల్లో ప్రియులారా ఏ విధమైన నిరీక్షణ ఉండదు. శ్రమ లేకపోతే మన జీవితాల్లో ఏ విధమైన ఆధారము మన జీవితాల్లో కనపడదు, నిరీక్షణకు ఆధారం కనపడదు. అందుకే శ్రమ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక ఆధారం అంటూ ఉంది. శ్రమ మన జీవితాల్లోకి వచ్చినప్పుడు ఒక నిరీక్షణ మనకంటూ ఉంది. దేవుడు ఏం చేస్తాడంటే శ్రమగల లోయని నిరీక్షణ ద్వారముగా మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇజ్రాయేలు జీవితాల్లో వచ్చిన శ్రమలన్నిటినీ దేవుడు ఒక ద్వారముగా మార్చాడు, ఒక మార్గముగా మార్చాడు. శ్రమల గుండా వాళ్ళు ప్రయాణం కొనసాగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు ప్రతిసారి శ్రమ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అద్భుతం దేవుడు వారి జీవితాల్లో చూపిస్తూనే వచ్చాడు. ఆమేన్. ఉదాహరణకి ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది, అది ఒక శ్రమ. ఆ శ్రమను దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఆరిన నేలపై వారు నడిచి ఎర్ర సముద్రాన్ని దాటారు. చూడండి, అడ్డుగా శ్రమ రాకపోతే దేవుని మార్గాలు బయలుపరచబడవన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. దేవుని మార్గాలు బయలుపరచవన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు అన్నారు, కొరింథీ సంఘానికి అన్నారు, శ్రమలు మనిషి జీవితంలో ఎలా వస్తున్నాయంటే ప్రియులారా, శ్రమల్లో ప్రతి మనిషి తట్టుకునేటట్టుగానే స్థితికి మించి శ్రమలు రావట్లేదంట. మన స్థితి అంతా, మన పరిస్థితి అంతా అంతే శ్రమలు వస్తున్నాయి. కానీ ఆ శ్రమలలోనే తప్పించబడే మార్గాన్ని కూడా దేవుడు బయలుపరుస్తున్నాడు. ఆమేన్. ఈ మార్చి నెలలో నా ప్రియులారా, మీరు ఏ శ్రమ కలిగిన అనుభవాల్లో ఉన్నారు, ఏ శ్రమను మీరు అనుభవిస్తున్నారు, ఏ శ్రమ కలిగిన పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారు, అది మీ జీవితాన్ని ఒక లోయలకు తీసుకెళ్ళిపోయిన అనుభవం, ఆ శ్రమ మీ జీవితాల్లో ఉన్నా సరే నా దేవుడు చెప్తున్న మాట, ఆ శ్రమను తొలగించి ఆ శ్రమ కలిగిన లోయనే నిరీక్షణ కలిగిన లోయగా నేను మార్చబోతున్నాను, నిరీక్షణ ద్వారముగా నేను మార్చబోతున్నానని సెలవిస్తున్నాడు. ఎర్ర సముద్రం అడ్డుగా నిలబడితే ఆ శ్రమను తొలగించిన దేవుడు దానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రోజున మన జీవితాల్లో వచ్చిన శ్రమలు మనిషి శోధింపబడినంతగా రాయబడిన మాట ఎక్కడైనా మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనలు తప్ప మరి ఏది మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలగచేయును. ఆమేన్. ఏం కలగజేస్తున్నాడు? ప్రియుల, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనిషి ఎంతవరకు తట్టుకోగలడో, మనం ఎంతవరకు తట్టుకోగలమో అంతవరకే శ్రమలు ఇస్తున్నాడంట. మన శక్తికి మించి శ్రమలు, మన స్థాయికి మించిన శ్రమలు, మన పరిస్థితులకు మించిన శ్రమలు ఆయన ఇవ్వట్లేదంట. అయినను దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆ శ్రమకు మనం అప్పగించబడకుండా, ఆ శ్రమలో మనం నలిగిపోకుండా, ఆ లోయలో మనం కృంగిపోకుండా, శ్రమ కలిగిన లోయలో నిరీక్షణగా మార్చే దేవుడు, శ్రమ కలిగిన లోయనే నిరీక్షణకు ఆధారముగా మార్చే దేవుడు, ఆ శ్రమలోనే శ్రమ నుండి తప్పించుకునే, శోధన నుండి తప్పించుకునే మార్గమును కూడా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మార్గమును తప్పించుకునే మార్గమును కలగజేస్తున్నాడు దేవుడు. చూడండి, ఎక్కడ శోధన లేకపోతే మార్గం ఉందా? లేదు.
శ్రమ లేకపోతే నిరీక్షణ ఉందా? లేదు ప్రియులారా. ఎర్ర సముద్రం లేకపోతే అక్కడ త్రోవ కలుగుతుందా? లేదండి. ఈ రోజున ప్రియులారా బాగా వినండి. అందుకే శ్రమల యందు మనము నిలిచి ఉందుముగాక. ఆమేన్. శ్రమల ద్వారా వచ్చే నిరీక్షణ ఆధారాన్ని మన జీవితాల్లో అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేస్తుంది. ఏమండి? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేస్తుంది. శ్రమల అంతం ఏంటి తెలుసండి? నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో శ్రమల యొక్క మార్గం ఏంటంటే నిరీక్షణ. అందుచేత మనమందరము ఈ మార్చి నెలలో దేవుడు మనకు అనుగ్రహించే నిరీక్షణలో నిలిచి ఉందుముగాక. ఆమేన్. మొదటి పాయింట్, శ్రమలలో దేవుడు మనకు మార్గం కలగచేసి ఆ శ్రమను తప్పించుకునే ద్వారాన్ని, మార్గాన్ని మన జీవితాల్లో దేవుడు దయచేస్తున్నారు. ఇది మొదటి పాయింట్. రెండవది జకర్యా పుస్తకం 9వ అధ్యాయం 12వ వచనం చూడండి. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటలో మరలా ప్రవేశించండి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆమేన్. చూడండి, బంధకములలో రెండవ మాట, బంధకములలో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా. మొదటి మాట, శ్రమలో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా. ప్రైజ్ ది లార్డ్. రెండవ మాట, బంధకములలో ఉండి కూడా నిరీక్షణ గలవారులారా. ఈ రోజున ప్రియులారా, బంధకాల్లో ఉన్న మన జీవితాలకి ఒక నిరీక్షణ, ఒకటి శ్రమలో ఉన్న మన జీవితాలకి ఒక నిరీక్షణ ద్వారం ఉంది. ఖచ్చితంగా మనకు ద్వారం తెరవబడుతుంది. రెండు, బంధకములో ఉన్న వారికి కూడా నిరీక్షణ ద్వారం ఉంది. ఆ ద్వారం ఏంటంటే ప్రియులారా, మన కోటలోకి మనం ప్రవేశించాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనల్ని ఏ బంధకాలు బంధించి ఉన్నాయి. ఒక రోజున పౌలు గారిని చెరసాలలో వేసి, బొండలు బిగించి, సంఖ్యలు వేసి, బంధకాలు వేసి పిల్లరా బంధించి ఉంచేశారు. అయితే ఆ రాత్రి పౌలు శీలలిద్దరూ కలిసి పాటలు పాడుట యందు, దేవుణ్ణి ప్రార్థించుట యందు ఆ మధ్యరాత్రి వాళ్ళు గడుపుతూ ఉంటే, వెంటనే ఆ పాటల్లో ఉన్న శక్తి, పాటల్లో ఉన్న ఆ మాధుర్యాన్ని, వారి ప్రార్థనలో ఉన్న శక్తిని ప్రియులారా దేవుడు గ్రహించి వెంటనే అక్కడికి దిగి వచ్చి అక్కడ బంధకాలు తెంచినట్లుగా, సంఖ్యలు తెంచినట్లుగా అక్కడ రాయబడుతున్న మాట, అందరి బంధకములు ఊడెను అనే మాట చూస్తాం. సంఖ్యలు వేయబడి కూడా దేవుని ఆరాధిస్తున్నారు. కాళ్ళకు బండలు బిగించబడి కూడా దేవుని ఆరాధిస్తున్నారు. నా ప్రియులారా వినండి, వారి బంధకాలు దేవుణ్ణి స్తుతించడానికి ఏమాత్రం అడ్డుగా నిలబడలేదు. ఈ రోజున ఎన్నో బంధకాలు మనుషుల జీవితాల్లో ఉంటాయి. కుటుంబాలు దేవుని మందిరానికి వెళ్ళవద్దని కుటుంబాల్లో ఉన్న వాళ్ళని అడ్డు పెడుతూ ఉంటారు. కొన్ని సంఘాలు ఉంటాయి, దేవుని ప్రజలను దేవుని దగ్గరికి రానివ్వకుండా అడ్డు పెడుతూ ఉంటారు. కొన్ని నామకార్థమైన సంఘాలు ఉంటాయి, పరిశుద్ధి కలిగిన ఉపదేశాల వైపు రాకుండా బంధకాలు వేస్తూ ఉంటారు. కొంతమంది సాంప్రదాయ ఆచార ప్రకారంగా బ్రతుకుతున్న పరిస్థితుల మధ్యలో ఉంటారు. అటువంటి వారిని రక్షణ పొందకుండా బంధకాలు వేస్తారు. దేవుడు చెప్తున్న మాట, ఈ మార్చి నెలలో దేవుడు వాగ్దానం చేస్తున్న మాట, మీరు బంధకములలో ఉండి కూడా నిరీక్షణకు ఉంచగలిగితే దేవుడు చెప్తున్నారు, మీ కోటలోకి దేవుడు మిమ్మల్ని తీసుకురాబోతున్నాడు, రెండంతలుగా మీకు మేలు నేను చేయబోతున్నాను. కొట్టొచ్చుగా గట్టిగా చప్పట్లు. ఆమేన్. బంధకాల్లో ఉండి కూడా మనం దేవుణ్ణి ఆరాధించాలి. బంధకాల్లో ఉండి కూడా దేవుణ్ణి సేవించాలి. అన్నీ ఫ్రీగా ఉన్నప్పుడు దేవుణ్ణి సేవించడం కాదండి. ఎప్పుడు బంధకం నిన్ను ఆవరించిందో అప్పుడే నువ్వు దేవుణ్ణి ఆరాధించగలగాలి. సమాజ మందిరంలో యేసు ప్రభు ఉపదేశించడానికి వెళ్ళినప్పుడు విశ్రాంతి దినమున ప్రియులారా అనేక సంవత్సరముల నుండి బలహీనపరిచే దెయ్యము బంధించి ఉన్న ఒక వృద్ధురాలు ఆ మందిరంలో యేసయ్యకి కనపడింది.
కనపడితే యేసు ప్రభు అంటున్నారు, అమ్మా విడుదల పొందగోరుచున్నావా అని అనగానే అవునయ్యా అంది. వెంటనే ఇదిగో నీవు స్వస్థత పడి లేచి చక్కగా నిలబడదు గాక అనగానే వెంటనే ఆమె లేచి నిలబడి నడుము వంగిపోయిన ఆ స్త్రీ అనగా శాతాను బంధించి ఉంచిందని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు చెప్పారు, శాతాను బంధించిన ఈమెను ఈ రోజున బంధకములు తెంచి నేను విడిపించి ఉన్నాను. ఆమేన్. బంధకాలు పరిస్థితుల మధ్యలో బంధకాలు ఉన్నాయా, లేదా శాతాను వేసిన బంధకాలు నిన్ను బంధించి ఉన్నాయా? నా దేవుడి మార్చి నెలలో నీకు ఏ బంధకములు ఉన్నా సరే, ఏ బంధకముల మధ్య నీ జీవితం నడుస్తున్నా సరే, ఇదిగో ఆ బంధకములన్నీ తెంచబోతున్నాడు, ఆ సంఖ్యలు తెంచబోతున్నాడు. రక్షణ అనే ప్రాకారంలోనికి, రక్షణ అనే కోటలోకి నా దేవుడు తీసుకురాబోతున్నాడు. తీసుకువచ్చిన తర్వాత రెండంతలుగా నీ జీవితంలో మేలు చేయబోతున్నాడు. ఆమేన్. నిరీక్షణ కలిగిన వారికి ఎప్పటికైనా రెండంతల మేలులు దాచబడి ఉంటాయి. స్తోత్రం చెబుదామా? యోబు గారు మొదట ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. తర్వాత ఆయన శ్రమలు ఆ మనిషిని పిల్లరా ఎంతవరకు తీసుకెళ్ళాయంటే, ఆయన మీదకి వచ్చిన శ్రమలు ఎంతవరకు తీసుకెళ్ళాయంటే ఆ మనిషిని భార్య వచ్చి నువ్వు చనిపో, దేవుని దూషించి చనిపో అని భార్య భర్తను దూషించి ప్రియులారా వెళ్ళిపోయింది. అందరూ వదిలి వెళ్ళిపోయినా ప్రియులారా యోబు మాత్రం ఒకే విశ్వాసంతో ఉన్నారు. నా విమోచకుడు సజీవుడు, నేను ఆయనను కనులారా ఒకరోజు చూడబోతున్నాను. ఆమేన్. చూడండి, పౌలు కూడా అన్నారు, ఇదిగో ఈ సువార్త వలన కలుగు నిరీక్షణను బట్టి నేను బంధకములలో ఉంచబడి ఉన్నాను, కానీ నా బంధకములు నా దేవుడు తెంచునుగాక. ఆమేన్. శ్రమలు, శాతాను పన్నాగాలు పన్ని శ్రమలు వచ్చిన యోబును చూస్తున్నాం. సువార్త ప్రకటించాలని ప్రియులారా ప్రాణత్యాగం కలిగి ప్రాణార్పణముగా పోయబడుచున్న పౌలు గారిని ప్రియులారా బంధకముల్లో ఉంచినప్పుడు మనం చూస్తున్నాం. కానీ పౌలు గారు నిరీక్షణ వదిలిపెట్టలేదు. అలాగునే ప్రియులారా యోబు నిరీక్షణ వదిలిపెట్టలేదు. అపోస్తుల కార్యాలు ఆఖరి అధ్యాయం ఆఖరి వచనంలో రాయబడుతున్న మాట, అపోస్తుల కార్యాలు ఆఖరి అధ్యాయము ఆఖరి వచనంలో రాయబడుతున్న మాట, పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరినీ సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించుచూ ఉండెను. ఏ ఆటంకము లేక, చెప్పండి, ఏ బంధకము లేక, ఏ ఆటంకము లేక, ఏ బంధకము లేక పౌలు చేయాలనుకున్న పనిని దేవుడు సంపూర్ణపరిచాడు. వినండి, పౌలుకు ప్రియులారా ఆ రోజు చెరసాలలో వేసిన సంఖ్యలు తెగిపోయిన తర్వాత మరలా పౌలుని ఇంక సంఖ్యలు వేయలేదు. ఎందుకు వేయలేదంటే పౌలు మీద ఆ సైనికులకు నమ్మకం ఉంది, రాజులకు నమ్మకం ఉంది. ప్రియులు మీరు వినండి, సంఖ్యలతో బంధించలేదంట, అద్దె ఇంట ఏమండి అప్పటికే ఇతని మీద శిక్ష నేరారోపణలు ఉన్నాయి. అయినను ప్రియులారా అతన్ని స్వతంత్రుడిగా వదిలిపెట్టారు. మీరు వినండి, స్వతంత్రుడిగా వదిలిపెట్టారు. తను ఏ పని చేయాలనుకున్నాడో ఆ పనికి ఏ ఆటంకము ఎవరు కలిగించట్లే. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరణం వరకు ప్రియులారా అద్దె ఇంట ఉండి, సొంత ఇల్లు కూడా లేదు ఆయనకి, అద్దె ఇంట ఉండి ఏ ఆటంకము లేకుండా తన దగ్గరికి వచ్చేవారికి దేవుని మాటలు ప్రకటిస్తూ, ఏ బంధకాలు లేకుండా దేవుని మాటలు ప్రకటిస్తూ, తన వద్దకు వచ్చిన వారందరినీ సన్మానిస్తూ, ప్రియులారా తన వద్దకు వచ్చిన వారందరికీ దేవుని రాజ్యం గురించి బోధిస్తూ దేవుని మార్గాన్ని బయలుపరిచిన పౌలుని మనం చూస్తాం. ఏమండి ప్రియులారా, యోబు శ్రమల్లో నిలిచి ఉండి చివరికి రెండంతలుగా మేలు పొందినట్లుగా మనం చూస్తాం. ఈ రోజున ప్రియులారా మన బంధకాలు, మన శ్రమలు ఇవన్నీ మన జీవితాల్లో రెండంతలుగా మేలు చేయడానికే. కొట్టొచ్చుగా గట్టిగా చప్పట్లు. ఆమేన్. ఈ నెలలో మీరు విశ్వసించండి, ఆయన నమ్మదగిన దేవుడు గనుక ఆయన చేసిన వాగ్దానంలో ఒక్కటైనా, శుభ వాగ్దానాల్లో ఒక్కటైనా మన జీవితాల్లో తప్పుకుని పోదు గనుక, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని మనం నమ్మగలిగితే ప్రియులారా ఈ మార్చి నెలలో మీ జీవితాల్లో ఈ 2 వాగ్దానాలు,
ఈ 2 వాగ్దానాలు. ఇంకా కొన్ని వాగ్దానాలు ఉన్నాయి, ప్రభు చిత్తమైతే ఆదివారం చూద్దాం. ఈ మార్చి నెలలో ప్రియులారా, ఈ 2 వాగ్దానాలు, ఒకటి శ్రమలు ఎక్కడున్నాయో అక్కడ మార్గం తెరవబడి, మీ జీవితాల్లో ఎక్కడ శ్రమలు ఉన్నాయో ఆ శ్రమ కలిగిన లోయలో మార్గాలు దేవుడు తెరిచి నిరీక్షణ ద్వారముగా మీ జీవితాన్ని నిరీక్షణతో నడిపించునుగాక. ఆమేన్. 2, ఎక్కడ బంధకాలు ఉన్నాయో, ఏ బంధకాల్లో నలుగుతున్నారో, ఏ సంఖ్యలతో నలుగుతున్నారో, ఏ ఆటంకాల మధ్యలో ఉన్నారో, మీ జీవితాల్లో ఏ ఆటంకము లేక, ఏ బంధకాలు లేక దేవుడు మీ కోటలో ప్రవేశించి మీరు చేయాలనుకున్న దానిని సంపూర్ణం చేసి మీ జీవితాల్లో 2 మేలు చెయ్యునుగాక. 2 మేలు చెయ్యునుగాక. ఈ శుభ వాగ్దానం మీ అందరి జీవితాల్లో ఖచ్చితంగా ఈ నెలలో మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక. గట్టిగా చప్పట్లు కూడా ఒకసారి దేవుని గణపరచుదామా? ఆమేన్. అందరు లేచి నిలబడి ఆకాశం వైపు చేతులు చాపి, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఈ మార్చి నెల ప్రారంభము నుండి ముగింపు వరకు దేవుడు మనల్ని అందరినీ తన వాగ్దానం చేత నడిపించి, తన వాగ్దాన విషయాల్లో ఏది తప్పుకుపోకుండా ప్రతి మాట మన జీవితాల్లో నెరవేర్చి మనల్ని కృపలో బలపరుచున్నట్లుగా చేతులు చాప అందరం ప్రార్థన చేద్దాం. వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు ఏ ఏ విషయాల్లో, ఏ ఏ సంగతుల్లో దేవుడు తన వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని దేవుని సముఖంలో మనం పొందుకున్నట్లుగా, రిసీవ్ చేసుకున్నట్లుగా, క్లెయిమ్ చేసుకున్నట్లుగా ఈ నెలలో మనం దేవుని కృపలో బలపరచబడినట్లుగా చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకుందాం. ఆమేన్. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడా, మహిమగల తండ్రి, కృపగలిగిన దేవుడా, ప్రేమగల దేవుడా, ప్రేమాస్వరూపుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయ కాలము తండ్రి మా యొద్దకు మీరు దిగి వచ్చిన దేవుడా, నీకు స్తోత్రాలు అయా. సియోనులోని నాయన మా కొరకు నాయన వాగ్దానము పంపిన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. అయా, శ్రమలో నాయన నిరీక్షణ గలవారులారా, మీకు మార్గం చూపేదనని, ద్వారం తెరిచేదనని, అయా మమ్మల్ని తప్పించదనని, సంరక్షించదనని, మిమ్మల్ని గొప్ప చేసేదనని అయా మాట్లాడుతూ వచ్చిన దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాము నాయన. అయా, చేసిన ప్రతి వాగ్దానం ప్రభా, ప్రతి ఒక్కరి కుటుంబాల్లోనూ, ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితాల్లో అయా మీరు నెరవేర్పులకు మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. ఎవరైతే బంధకాల్లో, సంఖ్యల మధ్యలో అయా ఉన్నారో అటువంటి వారందరినీ మరలా మీరు కృపలో మీరు దర్శించి మీరు జ్ఞాపకము చేసుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. బంధకాల్లో ఉన్న వారిని విడిపించి నాయన, విమోచించండి నాయన. మరలా వారి నాయన వారి గృహాల్లో అయ్యా వారి కోటలకు ప్రవేశించినట్లుగా మీరు కృప చూపి ద్వారాలు తెరిచి మీ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిశ్చయంగా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకము చేసుకుని ప్రతి ఒక్కరి జీవితంలో నాయన ఈ సంవత్సరం 2 మేలు చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. ఈ నెల అంతా కూడా నాయన 2 ప్రతి ఒక్క విషయంలో 2 మీరు మేలు చేసి నాయన మీరే బలపరిచి నీ కార్యాలు మీరు జరిగించమని, తప్పక నీ వాగ్దానము నాయన ఈ నెలలో మీరు జరిగించమని, వాగ్దానపులో మీరు నడిపించమని ప్రార్థిస్తూ యేసే నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము ఈ నెలంతా దేవుడు చేసిన వాగ్దానములు మన జీవితాల్లో నెరవేర్చి, శ్రమలో తోడయ్యుండి, దేవుడు బంధకాల్లో తోడయ్యుండి మనల్ని విడిపించి ఆశీర్వదించి 2 మేలు చేసి మార్గాలు కలగ చేయునుగాక. ఆమేన్.